శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 794 పేజీలోని 134 నుంచి ఈరోజు చదువుతున్నాము. తొమ్మిదవ అధ్యాయంలో 49వ అధ్యాయంలో ముంబై నివాసి హరికానోబా మరియు సోమదేవ స్వామి బాబాను పరీక్షించాలని షిరిడి వచ్చారు. వారు బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా వారి మనసులోని విషయాన్ని తెలియజేయగా వారు లజ్జితులై సాయి చరణాలకు శరణి జన్మజన్మల పాపాలను పోగొట్టుకున్నారు. ఒకసారి బాబా వద్ద కూర్చొని ఉన్న నాన్న ఒక స్త్రీని చూసి మనోవికారానికి లోని వృత్తాంతం యొక్క వర్ణన 50వ అధ్యాయంలో తద్విద్య ప్రణిపాదైన గీత శ్లోకానికి హేమడంత అర్థాన్ని విస్తారంగా వివరించారు. 51వ అధ్యాయంలో సీతారాం దీక్షిత్ దురంధర సోదరులు బాలారాం నాందేడు వకీలు పుండలికరావు వీరు మొదట షిరిడీకి ఏ విధంగా వచ్చారో ఒక్కొక్కరి అద్భుత కథలను శ్రవణం చేసిన శ్రోతలు విస్మితులవుతారు. వారి మనసులలో ప్రేమ సముద్రం ఉప్పొంగే వృత్తాంతం. 52వ అధ్యాయంలో దుష్టుల దుర్మార్గాన్ని నశింపజేసే సజ్జనులను సంరక్షణ చేయవలనని సాయిబాబాను హేమాడబంతు ప్రార్థించడం మరియు ఈ గ్రంథం యొక్క సింహావలోకనం సమాప్తి చేసి సద్గురు చరణాలను మనసులో